ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో పిల్లల కోసం చాలా టేస్టీ అండ్ హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ చేశానండి. ఇవి మా చిన్నప్పుడు మా మదర్ అస్తమాను చేసేవారండి. ఇది పెద్ద కష్టమైన స్నాక్స్ ఏమీ కాదండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఫస్ట్ గోధుమ పిండిలో కారం, సాల్ట్, వాము, వాటర్ సరిపడా వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అలా చేసిన ముద్దని కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతీలా చేసి పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ ఇలాగా ముక్కలు చేయాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై ఆయిల్కి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత అన్నీ కలిపి వేసేయాలి. కొంతసేపు అయ్యేసరికి వాటికి అవే విడిపోతూ ఉంటాయి. మనం ఏం కంగారు పడక్కర్లేదు దగ్గరగా వేసేసామని. కొంచెం కలర్ వచ్చాక తీసేయడమే. చూసారా ఎంత చక్కగా సౌండ్ వస్తున్నాయో? పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయండి. అలాగే 2-3 డేస్ కూడా నిల్వ ఉంటాయి. రోజు స్కూల్ నుంచి రాగానే పిల్లలు అమ్మ ఆకలేస్తుంది ఏమైనా స్నాక్స్ పెట్టు అని అడుగుతుంటారు కదండి. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి రాగానే ఏంటో గుమగుమలు వస్తున్నాయని డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి చూస్తారు. వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ కూడా నాకు ఇవ్వరండి. గోధుమ పిండి చిప్స్ అయితే మా వాళ్ళు 3 days లో తినేసారండి. ఈ రోజు ఏమో మిల్ మేకర్ స్నాక్స్ చేశానండి. మిల్ మేకర్ తో పకోడీ వేసాను. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ అండి. మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో కొంచెంసేపు సోక్ చేయాలి. మరీ ఎక్కువ నానబెట్టక్కర్లేదు. ఒక 10 minutes నానితే చాలు. అవి నానేలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెంసేపు ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. కొంచెంసేపటి తర్వాత అవి నానిపోయాక మనం చేత్తో అయినా పిండేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా స్ట్రైనర్లో వేసి గట్టిగా నొక్కితే వాటర్ అనేవి వచ్చేస్తాయి. అలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం కలుపుకోవాలి. కారం తక్కువ తినే పిల్లలకైతే 1 స్పూన్ సరిపోద్ది. ఎక్కువ తినే పిల్లలు అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. చాలా మంది వంట చేయడం చాలా కష్టం అని చెప్పి పిల్లలకి డబ్బులు ఇచ్చేసి బయట స్నాక్స్ కొనుక్కుని తినమంటారు. కానీ ఇంట్లో చేయడమే చాలా ఈజీ అండి. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీ. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంట్లో అలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి నచ్చుతుందండి. ఇంకా బయట ఫుడ్ జోలికే వెళ్ళరు. జంక్ ఫుడ్ దూరం చేయాలంటే పిల్లలకి మీరు ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, శనగపిండి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఫస్ట్ కలిపినప్పుడు పొడి పొడిగా ఉంటుందండి. మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మళ్ళీ శనగపిండి పడితే మళ్ళీ శనగపిండి వేసుకుని కొంచెం కలుపుకోవాలి. ఇలా అన్నిటితో పాటు మన ప్రేమ, ఆప్యాయత కూడా కలిపితే పిల్లలు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. స్టైల్గా స్పూన్తో కలపడం వేస్ట్ అని ఇంకా చెయ్యి పట్టి కలిపేశాను. ఆయిల్ డీప్ ఫ్రై అయిందో లేదో ఒకటి వేసి చూసుకోవాలండి. ఇంకా అలా ఎక్కువ బుడగలు వస్తే ఇంకా కాగినట్టే ఆయిల్ వేసేసుకోవడమే. ఇంకా మొత్తం అన్నీ వేసేసుకుని క్రంచీగా వచ్చేదాకా వేయించుకోవాలి. వేసిన వెంటనే కొంచెంసేపు వదిలేయాలండి, లేదంటే మనం పెట్టిన గరిటెకి అంటుకుపోతాయి. ఈ లోపు నేను పక్కన కాఫీ పెట్టుకున్నాను. చక్కగా కాఫీ తాగుతూ వేయించుకుందాంలే అనేసి. ఆ కాఫీ కడుపులో పడ్డాక హాయిగా ఉంటుంది. అయ్యో నాకు డబుల్ పని అయ్యింది. నా స్టవ్ క్లీన్ చేసుకున్నాక ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. నేనైతే ఇంక వెంటనే టిష్యూ ఇచ్చుకుని క్లీన్ చేసేసుకున్నాను. మన స్టవ్ మనం క్లీన్ చేసుకుని వంటలు చేసుకుంటుంటే ఏదో అవార్డు ఇచ్చినంత ఫీలింగ్ మనకు ఉంటుంది కదండి. మనం మాట్లాడుకునే లోపు ఇవి వేగిపోయాయి, చక్కగా ఉన్నాయి చూడండి. అవి వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనం గరిటె పెట్టుకుని అలా కొంచెం అటు ఇటు అంటుంటే సౌండ్ వస్తూ ఉంటాయి. ఆయిల్లో వచ్చే బబుల్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా దాంతో వేగిపోయాయి అని అర్థమవుతుంది మనకి. స్టార్టింగ్ నేను వంటలు నేర్చుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నాకు తెలియవండి. అప్పుడు మాకు ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేవు. చూసారా సౌండ్ ఎలాగొస్తుందో? అంతేనండి, మీల్ మేకర్ పకోడీ చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు వచ్చేలోపు నేనే టేస్ట్ చూసేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఏం ఉండవు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టి వాళ్ళతో కబుర్లు చెప్పడం నాకు చాలా ఇష్టం. మా అభి, మా ఆరోను స్కూల్లో ఏం జరిగాయో ఇంక వచ్చిన తర్వాత అన్నీ అడిగి తెలుసుకుంటాను. మా అభి అయితే నేను అడగకుండానే చెప్పేస్తాడు. ఆరోన్ అయితే కొంచెం నేను అడగాలి ప్రతిదీని. ఏం జరిగింది నాన్న స్కూల్లో అనేసి అడిగితే అప్పుడు వాడు చెప్తాడు. మా అభి అప్పుడప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటాడండి. పొడుపు కథలు లాంటివి అడుగుతూ ఉంటాడు. అది మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మ ఒక పెద్ద సిటీ ఉంటది, ఆ సిటీలోకి మనం వెళ్ళలేం, ఏంటి ఆ సిటీ అని అడిగాడండి. నేను కొంచెం సేపు ఆలోచించి ఎలక్ట్రిసిటీయా అన్నానండి. అంతే అమ్మ, నువ్వు ఎలా నీకెలా తెలుసమ్మా అని అడిగాడు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఒక గేట్ ఉంటది కానీ మనం ఆ గేట్ లోంచి ఎంటర్ అవ్వలేము, ఏంటి ఆ గేట్ అనేసి అడిగాడండి. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. వాళ్ళు తింటుంటే మా నైబర్ వాళ్ళ అబ్బాయి వినయ్ వచ్చాడు. ఇంకా వాడికి పెట్టాను. ఇంకా స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెంసేపు ఆడుకుని వచ్చేసాక హోంవర్క్లు చేసేసారు.
అంతే. ట్రాన్స్ఫర్ వీడియో చూసి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారండి. ఏ ఊరు వెళ్ళిపోతున్నావు ఏంటి అనేసి. ఇంకా అయితే ఏం తెలీదండి. తెలిస్తే గనక తప్పక వీడియో చేస్తాను. ఈ స్నాక్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.